వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా కత్తి దూశారు కమ్యూనిస్టులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కమ్యూనిస్టులు జీర్ణం చేసుకోలేకపోయారు. నిత్యం ప్రజాస్వామ్యం అంటూ వల్లెవేసే కమ్యూనిస్టులు బీజేపీ విజయాన్ని, తమ పరాభవాన్ని జీర్ణించుకోలేక గూండాల్లాగా వీరంగం సృష్టించారు. కార్యకర్తలు యూడీఎఫ్ కార్యకర్తలపై కత్తులతో దాడి చేశారు. అలాగే స్థానికులను బెదిరిస్తూ పేలుడు పదార్థాలను విసిరి వాహనాలను ధ్వంసం చేశారు. పెరాడ్ పట్టణంలో జరిగిన విజయోత్సవ వేడుకల సందర్భంగా యూడీఎఫ్ సిపిఐఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. రాళ్ల దాడి కూడా జరిగింది. అయితే యూడీఎఫ్ కార్యకర్తలే తమపై దాడికి దిగారని కమ్యూనిస్టులు అంటున్నారు. సిపిఎం కార్యకర్తలు సంఘటితమై ఆయుధాలతో వచ్చారు. రావడమే కత్తులతో ప్రజల వైపు దూసుకెళ్లిపోయారు. అయితే ముఖాలకు బట్టలు చుట్టుకొని వచ్చి మరీ సిపిఎం నేతలు దాడులకు దిగారు. స్థానికుల ఇళ్లలోని పూల కుండీలను కూడా ధ్వంసం చేసి బెదిరింపులకు దిగారు. పెరేడ్లోని అచంటవిడ అష్రఫ్ ఇంటిపై పేలుడు పదార్థాలు విసిరారు. అతని ప్రాంగణంలో పార్క్ చేసిన కారు మరియు స్కూటర్ ధ్వంసమయ్యాయి. ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శిస్తూ మహిళలను కూడా బెదిరించారు. సిపిఎం నేతలు చేసిన రాళ్ల దాడిలో చాలా మంది కార్మికులు కూడా గాయపడ్డారు. కొన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు కూడా ఉన్నాయి. కొల్లా జిల్లాలోని కొడక్కల్లో విజయం సాధించిన అనుపమ అనే మహిళా అభ్యర్థిపై సిపిఎం గుండాలు దాడి చేశారు. భౌతికంగా దాడి చేయడమే కాకుండా బయటికి వస్తే చంపేస్తామని కూడా బెదిరించారు. ఇదే కొల్లాలోని నెయ్యంటిక్కర్లోని బీజేపీ కార్యకర్తలపై సిపిఎం గుండాలు దాడి చేశారు. కొట్టాయం జిల్లాలోని కజరపిల్లిలో యూడీఎఫ్ కౌంటింగ్ ఏజెంట్ మరియు ఒక మహిళతో సహా ఇతర కార్మికులపై దాడి జరిగింది. తిరువనంతపురంలోని త్రిక్కన్నపురంలో కూడా సిపిఎం గుండాలు రెచ్చిపోయారు. బీజేపీ ఎన్నికల కమిటీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. బ్యానర్లు, ఫ్లెక్సీ బోర్డులను చించేశారు. వాహనాలపై కూడా దాడి చేశారు. ఇక పున్నాయుర్కల్లో కూడా సిపిఎం గుండాలు రెచ్చిపోయి రాజకీయాలు గాని, పార్టీల గురించి గాని ఏమాత్రం అంటనట్టుగా ఉండే ఆడుకునే చిన్నారులపై కూడా సిపిఎం కార్యకర్తలు దాడి చేశారు. ఇలా విజయం తమని వరించకపోతే గుండాల్లాగా మారడానికి, ఎదుటివారి విజయాన్ని తట్టుకోలేక చిన్నారులపై కూడా దాడి చేసే ఒక మానసిక వ్యాధిలోకి, రోగంలోకి సిపిఎం కార్యకర్తలు వెళ్ళిపోయారు. మరి ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి? కామెంట్ సెక్షన్లో మీరే చెప్పండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.